నేను గుడికొచ్చిన విషయం రుద్ర సార్కి చెప్పలేదు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్తానండి. బా 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 ఏటి బావు నువ్వు నన్ను మాట్లాడుతూ నువ్వు పూర్తిగా వినకుండానే వచ్చేసావు. అసలు నన్ను ఏటి హలో హలో సార్, మీరు అకాడమీకి వెళ్ళారా? నేను గుడికొచ్చాను సార్. మీకు చెప్తే తిడతారని చెప్పకుండా వచ్చేసాను. కోపడకండి ప్లీజ్. చూడు, నేను చాలా చిరాకులో ఉన్నాను. ముందు నువ్వు ఫోన్ పెట్టే. సార్ కోపడకండి, నేను ఇటు నుంచి నేరుగా అకాడమీకి వచ్చేస్తా. అక్కర్లేదు, నేను పెదనాన్నతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇంటికి వెళ్తున్నాను. పెద్దోరు కూడా నాతో పాటే గుడికి వచ్చారు సార్. అవునా? ఏ గుడికి? సీతంపేటలో శివాలయం సార్. సరే అయితే నేను ఇప్పుడే వస్తున్నాను. అయ్యో అయ్యో సార్, సార్ ఒక్క నిమిషం. అయ్యో ఏటనేది బా? గుడికి వెళ్ళాలి, పెదనాన్న అక్కడే ఉన్నారు. ఏటనేది? బావ ఆవేశంగా ఉన్నాడా? ఇప్పుడు ఏడు చెప్పి నేనేలో లేడు. బా నాను వచ్చేస్తున్నాను. ఎందుకు సార్ అంత కోపంగా ఉన్నారు? గంగా, పెద్దోరు మీ ధ్యానం అయిపోయిందా? అయిపోయిందిలే గాని సుధని ఒంటరిగా వదిలేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తన దగ్గరికి వెళ్ళు. పెద్దోరు, మీరు నా కోసం గుడికి వచ్చారా లేక సుధా అమ్మగారి కోసం వచ్చారా? అదేదో సుధా అమ్మగారు మీ చెల్లెలైనట్టు తన గురించి కంగారు పడుతున్నారేంటి? నా చెల్లెలే కదా. ఏంటి? తన్ని చూస్తుంటే నా చెల్లెల్లాగే ఉందంటున్నాను. సరే, ఈ ప్రసాదం తీసుకెళ్లి తనకివ్వు. తనకి చాలా ఇష్టం. మీకెలా తెలుసు? ఇందులో తెలిసేదేముంది? గుడిలో ప్రసాదాలంటే ఎవరికిష్టం ఉండదు? అన్ని ఆరాలు తెస్తావు. తీసుకెళ్ళివు. వెళ్ళు 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 వెళ్ళు. మీ ఆయన్ని కాల్ చేసావా? చేశానమ్మా. తనకి చెప్పకుండా గుడికొచ్చేసానని కోపంగా ఉన్నట్టున్నారు. అయ్యో అవునా? నేను పిలిస్తేనే వచ్చావని చెప్తానులే. అయ్యో పర్వాలేదమ్మా. సార్కి కోపం వస్తే అరిచి కోప్పడి తిట్టడం లాంటివి చేయరు. మరి చెవి మెల్లేస్తారు. ఇంకా కోపం ఎక్కువైతే అకాడమీ చుట్టూ 10 రౌండ్లు పరిగెత్తిస్తారు. బాగుంది మీ మొగుడు పిల్లల కోపం. ఇంత హాయిగా నవ్వుకుని ఎన్నేళ్లయిందో కూడా గుర్తులేదు గంగా. ఎందుకో తెలీదు, నీతో ఉంటే మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. మా పెద్దోరు కూడా అచ్చం ఇలాగే అంటారు. అయ్యో మర్చిపోయాను, ప్రసాదం తీసుకోండి. చేతులు కడుక్కుని వస్తానుండు. అన్నయ్య, అన్నయ్య. అమ్మా సుధా, అన్నయ్య నీ పిలుపుకు దూరమై ఎన్నాళ్ళైపోయిందమ్మా. నువ్వీ లోకంలో లేవన్న భ్రమలోనే ఇన్నాళ్ళు బతికేశానమ్మా. పుట్టినిల్లు ప్రేమగా పెంచిన అన్నయ్య వదిన, అల్లుళ్ళు కోడళ్ళు అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని దానిలాగా మీ అందరి ఆప్యాయతలకు దూరంగా బ్రతుకుతూ నాలో నేను నలిగిపోతున్నానన్నయ్య.
ఇన్నేళ్లకు మిమ్మల్ని కలుసుకునే అదృష్టం దక్కింది. మొన్న విశ్వాన్ని చూసినప్పుడే మీరు బతికే ఉన్నారని అర్థమైంది. అప్పటినుంచి నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాటపడుతూనే ఉన్నానమ్మా. నిన్ను చూడ్డానికే గుడికొచ్చాను. హ, చూశాను. నా మనసుకిప్పుడు తృప్తిగా ఉందమ్మా. హ, హ, నీకు మమ్మల్ని ఎప్పుడూ చూడాలనిపించలేదా అమ్మా? ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ కలవాలని, దూరం నుంచైనా కళ్ళారా చూసుకోవాలనుకున్నాను అన్నయ్య. హ, కానీ ఆయన గురించి మీకు తెలుసు కదా అన్నయ్య, అందుకే ధైర్యం చేయలేకపోయాను. గంగ ద్వారా మీ గురించి తెలుసుకున్నాను. సూపర్ మార్కెట్లో నిన్ను చూసి నీతో మాట్లాడాలనిపించిన భయంతో నీకు ఎదురుపడకుండా వచ్చేసానన్నయ్య. అంటే నేనెవరో తెలిసే మీరు నన్ను కలుసుకున్నారన్నమాట. నేను ఇంకా నా మీద ప్రేమతో అనుకున్నాను. మీ అన్నయ్య గురించి తెలుసుకోవడానికా? మొత్తానికి మీ అన్న చెల్లెలిద్దరు కలుసుకున్నారు. అంతా నా వల్లే. ఈ క్రెడిటింగ్ అంతా నాదే. నువ్వు మా ఇంటికి సంతోషాలు తీసుకురావడానికే వచ్చావు. రుద్ర నా మేనలుడని తెలియగానే నాకు ఎంత సంతోషం వేసిందో తెలుసా అన్నయ్య? హ్మ్. రుద్రం చూస్తుంటే రాజేంద్ర అన్నయ్యని చూస్తున్నట్టే అనిపించింది. కానీ తన గుణగణాలు, ఆదర్శాలు అన్నీ నీవే. నీ పెంపకంలో పెరిగినవాడు నీ అంత గొప్పగానే ఉంటాడనిపించింది. కానీ భాను గురించి తెలిసి ఆ, అదంతా తలరాత సుధా. జరగాలని రాసుంది, జరిగిపోయింది, అంతే. ఇంకా విషయం వదిలేసే. నీకెంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు? ఏమైందమ్మా? కన్న తండ్రిలా పెంచిన నీ మనసు బాధపెట్టి వెళ్ళిపోయినందుకు ఆ దేవుడు నాకు శిక్షగా నా కూతురు నాకు దూరం చేశాడన్నయ్య. ఏమంటున్నావు? 3 ఏళ్ల వయసులోనే నా కూతురు తప్పిపోయిందన్నయ్య. ఆ బాధలోనే ఊరుదులు వెళ్ళిపోయాం. మళ్ళీ ఇన్నాళ్లకే మిమ్మల్ని అందరినీ కలవాలనుందేమో. ఆ దేవుడే మళ్ళీ ఈ ఊరికి రప్పించాడు. అంతా ఆ దేవుడి మహిమ. రుద్ర సార్,